హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం పాత సెషన్లో మనం ఏమనుకున్నాం, ఓల్డ్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను నాన్న. భిన్నాలని కూడాలన్నా తీసివేయాలన్నా కూడా రెండు భిన్నాలు కూడా హారాలు సమానంగా ఉండాలి. రెండు భిన్నాల యొక్క హారములు సమానమైన నేపథ్యంలో మాత్రమే భిన్నాల యొక్క కూడిక కానీ భిన్నాల యొక్క తీసివేత కానీ సాధ్యమవుతుంది అని చెప్పాను. Addition and subtraction. Today in this session we are going to discuss about addition and subtraction of the given two fractions without taking an LCM. కాసాగుతో సంబంధం లేకుండా మనకి ప్రాథమిక అవగాహన కొరకి ఇప్పుడే మనం భిన్నాలు నేర్చుకుందాం అనుకుందాం నాన్న. ఇవ్వబడిన రెండు భిన్నాల యొక్క సంకలనము మరియు వ్యవకలనాలను కాసాగు పరిచయం చేయకుండా మీకు కూడిక తీసివేత ప్రక్రియపై మీకు ఒక అవగాహన కల్పించబోతున్నాను. ఇక చూడండి నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ equivalent fractions of the given fraction. So equivalent fractions of a given fraction. ఇక్కడ write any 5 equivalent fractions of 2/3. 2/3కు సమానమగు 5 భిన్నాలు రాయండి అన్నాడు. చూడనా ఏమన్నాడు ఇక్కడ, రైట్ ఎనీ 5 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 2/3. 2/3కి సమానమైతే 5 భిన్నాలు రాయండి అని. అర్థం ఏంటి నాన్న, ఒక పిల్లవాడికి పరీక్షలో 3 ప్రశ్నలకు గాను 2 ప్రశ్నలే సమాధానం కరెక్ట్ రాశాడు. ఒక పిల్లవాడు 3 ప్రశ్నలకి 2 ప్రశ్నలు మాత్రమే సరిగ్గా రాశాడు. సో ఇక్కడ చూడండి నాన్న, దీనికి సమానమైనటువంటి అన్ని భిన్నాలు రాద్దాం. 2/3 మొదటి భిన్నం. 2/3కి ఎన్ని సమాన భిన్నాలు రాయాలి నాన్న? 5 సమాన భిన్నాలు రాయాలి. 2/3ని 5 పర్యాలు తీసుకున్నా చూడండి. 2/3 మొదటిసారి, 2/3 రెండవసారి, 2/3ని మూడోసారి, 2/3ని నాలుగోసారి, 2/3ని 5వసారి తీసుకున్నాను. హియర్ 2/3 ఈజ్ టేకెన్ ఫస్ట్ టైం, సెకండ్ టైం, third time and fourth time and fifth time. Here 2/3 is taken 5 times. Here in the first case it is multiplying numerator and denominator both are multiplied by 2. లవమును 2తో గుణించాను, హారాన్ని కూడా 2తో గుణించాను. ఏమైంది చూడనా, లవహారాలను సమాన సంఖ్యలతోటి గుణిస్తున్నాను. లవాన్ని 2తో గుణిస్తే హారమును కూడా 2తోటే గుణిస్తున్నాను. ఇఫ్ న్యూమరేటర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 2 దెన్ డినామినేటర్ వాల్యూ విచ్ ఈజ్ ఆల్సో మల్టిప్లైడ్ బై 2. సో ఆన్సర్ ఏమవుతుంది చూడనా, మొబైల్ మల్టిప్లికేషన్, మల్టిప్లై న్యూమరేటర్ విత్ న్యూమరేటర్. లవాన్ని 11తో గుణించండి నాన్న, 2 2లో 4, 2 2 4 అండ్ 3 2 6, 3 2లో 6. నెక్స్ట్ నాన్న 2/3 ఏం చేశాను నాన్న, లవాన్ని 3తో గుణించాను, హారాన్ని 3తో గుణించాను. బోత్ multiply both numerator and denominator, both the numerator and denominators which are multiplied by 3. లవహారాలను 3తో గుణిస్తున్నాను. అప్పుడు ఏమవుతుందన్న, ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ 2 3 6, 3 3 9. వీటి యొక్క లబ్ధం ఏమో 2 3 6 లవంగా మారిపోయింది, 3 3 9 అనేది లవంగా మారిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మూడో సందర్భంలో ఏం చేస్తున్నానన్న, ఇన్ థర్డ్ కేస్ సేమ్ ఫ్రాక్షన్ 2/3 న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ మల్టిప్లైడ్ బై ది సేమ్ నెంబర్ 4. 2/3లను 4 లవాన్ని 4తో గుణిస్తున్నాను, హారాన్ని 4తో గుణిస్తున్నాను. మల్టిప్లైయింగ్ న్యూమరేటర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 4 అండ్ డినామినేటర్ ఈజ్ ఆల్సో మల్టిప్లైడ్ బై 4. సేమ్ నెంబర్ విచ్ ఈజ్ మల్టిప్లైయింగ్ బై సేమ్ నెంబర్. 2 4 8, 3 4 12, 2 4 8, 3 4 12గా రాసాం. నెక్స్ట్ నాన్న 2/3 which is multiplying by 5. So numerator is multiplied by 5 and denominator also multiplied by the same number. లవాన్ని హారాన్ని 2 కూడా 5తో గుణిస్తున్నాను. So product of these two numbers 2 5s are 10. Product of these two numbers 3 5s are 15. ఈ రెండింటి యొక్క లబ్ధం 2 5లు 10, 3 5లు 15. నెక్స్ట్ నాన్న 2/3ని, so numerator is multiplied by 6 and as well as denominator is also multiplied by 6. లవాన్ని 6తో గుణిస్తే హారాన్ని కూడా 6తోటే గుణిస్తున్నాను. 2 6లో 12, 3 6లో 18, 2 6 12, 3 6 18. Look at here. First of all we are taking 2/3 నాన్న. ముందుగా మనం తీసుకున్న భిన్నం ఏంటి నాన్న, 2/3. 2/3ని ఒకే సంఖ్యతో, లవాన్ని హారాలను ఒకే సంఖ్యతో గుణించినప్పుడు దేనికి సమానమైంది నాన్న, 4/6కు సమానమైంది. అదే భిన్నం
లవాన్ని హారాన్ని 3తో గుణించినప్పుడు ఏమైందన్నా 6/9కి సమానమైంది. ఇఫ్ ఫ్రాక్షన్ విచ్ ఈజ్ మల్టిప్లైడ్ బై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ మల్టిప్లైడ్ బై 4, ఇట్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 8/12. ఇఫ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విచ్ ఆర్ మల్టిప్లైడ్ బై 5, ఇట్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 10/15. ఇఫ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విచ్ ఈజ్ మల్టిప్లైడ్ బై 6, ఇట్స్ వాల్యూ బికమ్స్ యాజ్ 12/18. లవహారాలను ఒకే సంఖ్యతో గుణించినప్పుడు వాటి విలువలు ఏమైనాయి? 2/3 అన్నా ఒకటే, 4/6 అన్నా ఒకటే, 6/9 అన్నా, 8/12 అన్నా, 10/15 అన్నా, 12/18 అన్నా కూడా ఈ విలువలన్నీ కూడా సమానమే. ఆల్ దీస్ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వల్. వై? బికాజ్ ఇక్కడ ఒక అబ్బాయికి 3 మార్కులకు గాను 2 మార్కులు వచ్చాయి, ఇంకొక అబ్బాయికి 6 మార్కులకు గాను 4 మార్కులు వచ్చాయి, ఇంకొక అబ్బాయికి 9 మార్కులకు గాను 6 మార్కులు వచ్చాయి, ఇంకొక అబ్బాయికి 12 మార్కులకు పరీక్ష పెడితే తనకి 8 మార్కులు వచ్చాయి, ఇంకొక అబ్బాయికి 15 మార్కులకు ఇంకా 15 మార్కులకు పరీక్ష నిర్వహించినట్లయితే తనకి 10 మార్కులు వచ్చాయి, మరొక అబ్బాయికి 18 మార్కులకు పరీక్ష నిర్వహిస్తే 12 మార్కులు వచ్చాయి. వీళ్ళందరూ కూడా సమానమేనా? వీళ్ళందరూ కూడా ఎక్కువ తక్కువ కాదు, వీళ్ళందరూ కూడా సమానమే. ఫస్ట్ పర్సన్ గాట్ అవుట్ ఆఫ్ 3 he got 2 marks. Second candidate out of 6 he got 4 marks. Third candidate out of 9 he got 6 marks. Fourth candidate out of 12 he got 8 marks. Fifth candidate out of 15 he got 6 marks. And sixth candidate out of 18 he got 12 marks. All these 6 candidates are equal. సో ఈ అందరూ పొందినటువంటి మార్కులు సమానమే, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు అనేది లేదు. సో ఇక్కడ ఏమవుతుందన్నా 2/3కి సమానమైన భిన్నాలు రాయమన్నప్పుడు ఏం చేసాం నాన్న? లవహారాలను 1/1 అంటే ఇదే వస్తుంది, 2 1 2, 3 1 3 ఇదే వస్తుంది. 2తో గుణించి 2తో భాగించాను, 3తో గుణించి 3తో భాగించాను, 4తో గుణించి 4తో భాగించాను, 5తో గుణించి 5తో భాగించాను, 6తో గుణించి 6తో భాగించాను. లేదా లవహారాలను ఒకే సంఖ్యతో గుణించడం వల్ల ఈ రకమైన సమాన భిన్నాలు వచ్చాయి. సో నెక్స్ట్ చూడండి, ఇవన్నీ విలువలు సమానమే, ఎక్కువ తక్కువ కాదు. 6కు 4 అన్నా ఒకటే, 9కి 6 మార్కులు అన్నా ఒకటే, అవుట్ ఆఫ్ 12 8 అన్నా ఒకటే, అవుట్ ఆఫ్ 15 10 మార్క్స్ అన్నా కూడా సేమే. సో ఇక్కడ రెండవ సందర్భంలో చూడండి, రైట్ ఎనీ 5 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 3/5. 3/5కి సమానమైన 5 భిన్నాలు రాయండి అని అన్నాను. ఇన్ ద ఫస్ట్ కేస్ హియర్ we need to write 5 equivalent fractions of 3/5. సో 3/5 ఫస్ట్ నాన్న, ఇది మొదటి భిన్నం, దీనికి 5 సమాన భాగాలు రాయాలి, 5 సమాన భిన్నాలు. మొదటి సందర్భంలో 3/5 అండ్ సెకండ్ కేస్, థర్డ్ కేస్, ఫోర్త్ కేస్, ఫిఫ్త్ కేసెస్. హియర్ 5 కేసెస్ ఆర్ టేకెన్. 5 సందర్భాలు తీసుకున్నాను అన్న, 3/5ని 5 సందర్భాల్లో తీసుకున్నాను. మొదటిసారి ఏం చేస్తున్నాను? ఇన్ ద ఫస్ట్ కేస్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ మల్టిప్లైడ్ బై 2. ఇన్ ద సెకండ్ కేస్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ మల్టిప్లైడ్ బై 3. ఇన్ ద థర్డ్ కేస్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ మల్టిప్లైడ్ బై 4. ఇన్ ద ఫోర్త్ కేస్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విచ్ ఆర్ మల్టిప్లైడ్ బై 5. హియర్ ఆల్సో ఇన్ దిస్ కేస్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విచ్ ఆర్ మల్టిప్లైడ్ బై 6. మొదటి సందర్భంలో లవహారాలను 2తో గుణించాను, లవాన్ని హారాన్ని 3తో గుణించాను, లవాన్ని 4తో గుణిస్తే హారమును కూడా 4తోటే గుణించాను. ఈ సందర్భంలో లవంను 5తో గుణిస్తే హారమును కూడా 5తోటే గుణించాను. ఈ సందర్భం లవమును 6తో గుణిస్తే హారమును కూడా 6తోటే గుణించాను. ఒకే రకమైన సంఖ్యలతోటి లవహారాలను గుణించాను. సో ఆన్సర్ ఏమవుతుంది చూడండి, 3 2s are 6, 5 2s are 10. Product of these two numbers which is equal to 6/10. ఈ రెండు భిన్నాల యొక్క లబ్ధం ఏమవుతుందన్నా, ముళ్ళ 9, 3 ముళ్ళో 9, 5 ముళ్ళో 15. నెక్స్ట్ ఏమైందన్నా, ఈ భిన్నాల యొక్క లబ్ధం చూడండి, 3 4 12, 5 4 20, 3 4 12, 5 4 20, 3 5 15, 5 5 25, 3 5 15, 5 5 25 నాన్న. నెక్స్ట్ 3 6 18, 5 6 30. Product of these two fractions which is equal to 18/30. So here 3/5 which is equal to 3/5 value, it is written as same as 6/10. 6/10 which is equal to 9/15, and 9/15 value which is equal to 12/20. ఇవన్నీ కూడా ఈ కుడివైపు ఉన్న అన్ని భిన్నాలు కూడా 3/5కు సమానమే. అర్థం ఏంటి నాన్న, ఒక వ్యక్తికి, ఒక పిల్లవాడికి 5 మార్కులకు గాను 3 మార్కులు వచ్చాయి, ఇంకొక పిల్లవాడికి 10 మార్కులకు 6 మార్కులు వచ్చాయి, ఇంకొక పిల్లవాడికి 15కి 9 మార్కులు వచ్చాయి. అనదర్ పర్సన్ అవుట్ ఆఫ్ 20 he got 12 marks. Another candidate out of 25 marks he got 15 marks. Another candidate out of 30 marks he got 18 marks. All these candidates got సేమ్ మార్క్స్. వీళ్ళందరికీ కూడా వచ్చినటువంటి మార్కులు ఏంటి, ఎక్కువ తక్కువ కాదు నాన్న, హారాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ. సో వీటి యొక్క విలువలు, హారాలు లవాలు వేర్వేరుగా ఉన్నాయి నాన్న. బోత్ హియర్ న్యూమరేటర్స్ అండ్ డినామినేటర్స్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఏవి కూడా సమానంగా లేవు. ఈవెన్ తో ఆల్ దీస్ ఆర్ ఈక్వల్. ఇవన్నీ కూడా సమానమే. అంటే ఒక భిన్నాన్ని ఏం చేస్తున్నానా,
ఒక భిన్నాన్ని లవహారాలను ఒకే సంఖ్యతో గుణించినప్పుడు వాటి విలువలు మారవు. సో ఇఫ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ మల్టిప్లైడ్ బై ది సేమ్ నెంబర్, its value doesn't change, it remains same only, its value remains same only. వాటిని ఒకే సంఖ్యతో గుణించినప్పుడు వాటి విలువలు ఏమీ మారవు. ఈ విధంగా ఏం చేస్తున్నానన్నా, ఒక భిన్నానికి సమానమైనటువంటి 5 లేదా 6 భిన్నాలు, ఎన్ని భిన్నాలు రాయమన్నా రాయొచ్చు. ఒక భిన్నాన్ని లవహారాలను మారుస్తూ అనేక రకాలుగా రాయొచ్చు. ఫ్రాక్షన్ విచ్ ఈజ్ కన్వర్టెడ్ యాజ్ సేమ్ లైక్ ఫ్రాక్షన్ విచ్ ఈజ్ కన్వర్టెడ్ యాజ్ ఈక్వల్ ఫ్రాక్షన్స్. హియర్ all these numerators are not equal, while here denominators also not equal. If these are not equal, even though the values of these fractions are equal, ఈ లవాలు సమానంగా హారాలు సమానంగా లేనప్పటికీ కూడా భిన్నాల యొక్క విలువలన్నీ కూడా సమానంగానే ఉంటాయి అని నేర్చుకున్నాం. ఇక చూడండి అన్న, find the value of 2/3 plus 3/5. We need to find the sum of these two fractions. రెండు భిన్నాల యొక్క మొత్తం కనుక్కోవాలి. రెండు భిన్నాల యొక్క మొత్తాన్ని కనుక్కోవాలి నాన్న. రెండు భిన్నాల యొక్క మొత్తము కూడిక. ఫస్ట్ ఈక్వలైజింగ్ ద డినామినేటర్స్ వైల్ యాడింగ్ ద ఫ్రాక్షన్స్. నేను చెప్పాను నాన్న, వీ హ్యావ్ టు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. While adding the fractions, first of all we have to verify whether the given denominators are equal or not. రెండు భిన్నాల్ని కూడేటప్పుడు కానీ రెండు భిన్నాల్ని తీసివేసేటప్పుడు కానీ హారాలు సమానంగా ఉన్నాయా లేదా మనం ఒకసారి సరి చూసుకోవాలి. ఇక్కడ 3 and 5 both the denominators are not equal నాన్న. రెండు హారాలు వేరువేరుగా ఉన్నాయి. ఈక్వలైజింగ్ ద డినామినేటర్స్, హారాలు సమానం చేస్తున్నాను బిడ్డ, హారాలు సమానం చేస్తున్నాను. చూడండి నాన్న, 2/3ని ఏ విధంగా రాయొచ్చు చూడన్నా. 2/3కి సమానమైన భిన్నాలు ఇన్ని రాసాం. 2/3కి సమానమైన భిన్నాలు ఇలా రాసాం. నెక్స్ట్ ఏమవుతుందన్నా, 3/5. 3/5కి కూడా సమానమైన భిన్నాలు ఇవన్నీ రాసాం. 3/5కి సమానమైన భిన్నాలు ఇవి రాసాం. ఇందులో చూడండి నాన్న, రెండు భిన్నాలు కూడాలంటే ఏం చెప్పాను నేను, హారాలు సమానంగా ఉండాలి. 2/3 భిన్నులో హారాలు చూడండి నాన్న, హారం ఏముంది, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18. హారాలు ఏమని రాసాం, 6 కానీ 9 కానీ 12 కానీ 15 కానీ 18 కానీ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ చూడన్నా, ఈ రెండు భిన్నాలని పోల్చుకుంటే 2/3 అనే భిన్నాన్ని ఇక్కడ చూడండి, ఇది 2/3 అనే భిన్నం నాన్న, ఇది 3/5 అనే భిన్నం నాన్న. ఈ రెండు భిన్నాలని పోల్చుకుంటే ఇక్కడ హారం ఏముంది చిన్న, 15. ఇక్కడ ఏముంది నాన్న, హారము 15. అంటే ఈ రెండు భిన్నాలను ఏం చేస్తున్నాం మనం, సజాతి భిన్నాలుగా మారుస్తున్నాము. హారాలు వేరువేరుగా కలిగిన భిన్నాలని సజాతి భిన్నాలు, హారాలు సమానం చేస్తున్నాం నాన్న. 2/3నేమో 10/15 అని రాసాం. అదేవిధంగా 3/5నేమో 9/15 అని రాసాం. So here 2/3 is represented as written as 10/15 and 3/5 is written as 9/15. Here both the denominators are equal. ఇక్కడ చూడనా, 2/3 and 3/5. We need to equalize the denominator. హారాలు సమానం చేయాలి బిడ్డ. హారాలు సమానం చేయాలంటే ఏంటన్నా, 2/3 అనే ఫ్రాక్షన్ ముందు తీసుకున్నాం భిన్నం మొదటిసారి, అండ్ 3/5 ఈజ్ టేకెన్ సెకండ్ టైం. ఇక్కడ 2/3 తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద సెకండ్ డినామినేటర్ వాల్యూ విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. రెండో భిన్నంలో హారం ఏముందమ్మా, 5 ఉంది. మొదటి భిన్నాన్ని లవహారాలను ఈ 2/3ని 5తో గుణిస్తున్నాను. లవాన్ని 5తో గుణిస్తున్నాను, హారాన్ని 5తో గుణిస్తున్నాను. చూడండి అన్న, 2 5 10, 3 5 15, 2 5 10, 3 5 15. నెక్స్ట్ ఏముంది చూడండి అన్న, 3/5 ఉంది. ఇక్కడ కూడా హారం సమానం రావాలి. అంటే 3/5 ఉన్నప్పుడు ఇక్కడ హారం ఏముంది నాన్న, 3 ఉంది. చూడండి, ఈ భిన్నం యొక్క లవహారాలను 5తో గుణించి 5తో భాగించాం. ఇక్కడ రెండింటిని కూడా లవాన్ని హారాన్ని 5తో గుణించాం. 3/5 తీసుకున్న సమక్షంలో హారం ఏముంది నాన్న, 3 ఉంది. లవహారాలను 3తో గుణించి 3తో భాగిస్తున్నా. ఈ 5 వెళ్ళి లవాన్ని గుణిస్తుంది, ఈ 5 వెళ్ళి హారాన్ని గుణిస్తుంది. ఈ 3 వెళ్ళి ఈ లవాన్ని గుణిస్తుంది, ఈ 3 వెళ్ళి హారాన్ని గుణిస్తుంది. ఇక్కడ హారములను పరస్పరం మారుస్తున్నాము. 3 5 15. ఇక్కడ నాన్న హారాలు సమానం రావాలంటే ఏం కావాలి నాన్న, 3 5, 3 5 15. 15 రావాలంటే ఏంటన్నా, వాట్ షుడ్ బి మల్టిప్లైడ్ టు 3 టు గెట్ 15. సో హియర్ డినామినేటర్స్ వాల్యూస్ 2/3 అవుట్ ఆఫ్ 2/3 అండ్ 3/5. హియర్ బోత్ దీస్ డినామినేటర్స్ ఆర్ ఈక్వలైజ్డ్ టు 15. హారాలని దేనికి సమానం చేశాను, 15కు. వాట్ షుడ్ బి మల్టిప్లైడ్ టు 3 టు గెట్ 15 అన్న. 15 రావాలంటే ఏం చేయాలి ఒకసారి చూడండి. ఇక్కడ
ఇక్కడ 15 రావాలంటే ఏం చేయాలన్నా 3 5లో 15, 3ని 5తో గుణించినట్లయితే 15 అవుతుంది. 3ని 5 రెట్లు చేస్తే 15. సో దీన్ని హారాన్ని 5తో గుణిస్తే లవాన్ని కూడా 5తోటే గుణించాలి. 2 5లో 10. ఇఫ్ డినామినేటర్ విచ్ ఈజ్ మల్టిప్లైడ్ బై 5 దెన్ న్యూమరేటర్ ఈజ్ ఆల్సో మల్టిప్లైడ్ బై 5. 2 5s are 10, 3 5s are 15. ఓకే నాన్న, 2/3ని ఏమని రాశాను? దీనికి సమానమైన భిన్నం 10/15. ఇక్కడ చూడన్నా 3/5 ఉంది. 3/5. 3/5లో ఇక్కడ హారం ఏముంది నాన్న? దీని యొక్క హారం 3. సో ఈ భిన్నం యొక్క లవహారాలను 3తో గుణిస్తున్నా. లవాన్ని హారాన్ని 3తో గుణిస్తున్నా. 3 3 9, 5 3 15. బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విచ్ ఆర్ మల్టిప్లైడ్ బై 3. దెన్ ద రిజల్ట్ విల్ బి 3 3s are 9 and 5 3s are 15. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ 9/15. చూడండి అన్న, ఇక్కడ చూడు 2/3కి సమానమైన భిన్నం 10/15. 2/3 ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఈజ్ 10/15 and 3/5 ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఈజ్ 9/15. Here in these two cases both the denominators are 10/15 plus 9/15. Here in the both cases these two denominators are equal. రెండు కూడా సజాతి భిన్నాలుగా మారిపోయినాయి, హారాలు సమానమైనాయి. సో నేను చెప్పాను సెకండ్ కండిషన్ ఏం చెప్పాను? ఇఫ్ దే ఆర్ లైక్ ఫ్రాక్షన్స్, ఇవ్వబడినవి సజాతి భిన్నాలు అయితే యాడింగ్ ద న్యూమరేటర్స్, రెండు కూడండి, వచ్చిన ఫలితాన్ని లవంలో వేయండి. యాడ్ ద 2 న్యూమరేటర్స్ అండ్ కీప్ ద రిజల్ట్ ఇన్ ద న్యూమరేటర్. 10ని 9ని కూడి 19ని ఇక్కడ వేయండి. సమాన హారాల్లో 15, ఒక 15ని ఇక్కడ వేయండి. 19/15 అంటే 15కు ఒకసారి 10 మార్కులు, అదే 15 మార్కులకి ఇంకొకసారి. ఇక్కడ చూడండి అన్న, ఒక పొలంలో 15 మంది కూలి వాళ్ళు వచ్చారు, 15 మంది కూలీలు వచ్చారు. సేమ్ అదే కూలి వాళ్ళు నెక్స్ట్ 15 మంది రెండో రోజు వచ్చారు. 15 మంది కూలి వాళ్ళకి 10 కొబ్బరి బొండాలు ఇచ్చాడు, తాగండి అని. 15 మంది కూలి వాళ్ళకి 10 కొబ్బరి బొండాలు ఇచ్చాడు. రెండవ రోజు అదే 15 మంది కూలి వాళ్ళకి 9 కొబ్బరి బొండాలు ఇచ్చాడు. 2 రోజుల్లో కలిపి ఏమవుతుంది నాన్న? ఇది 2 రోజుల్లో కలిపి ఏమవుతుంది? 10 + 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 19 డివైడెడ్ బై 15. ఈ 15 మందికి 2 రోజుల్లో ఇచ్చినటువంటి మొత్తం బొండాలు ఎన్ని నాన్న? 19. ఈ విధంగా అంటే భిన్నాలను కూడాలి అంటే హారాలు 2 కూడా సమానంగా ఉండాలి. వైల్ adding the fractions, while finding sum of the fractions, we need to convert these denominators as like fractions. రెండు కూడా ఈక్వలైజింగ్ ద డినామినేటర్స్, భిన్నాల్ని హారాల్ని సమానం చేయాలి. తర్వాత నాన్న యాడింగ్ డైరెక్ట్లీ న్యూమరేటర్ 10 + 9 19 అండ్ డినామినేటర్ వాల్యూ 15. అదర్వైజ్ ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద 2 నెంబర్స్. ఈ 2 భిన్నాల్ని తీసివేయమంటాడు నాన్న. తీసివేయమన్నా కూడమన్నా హారాలు సమానం చేయాల్సిందే. వైల్ యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్, వైల్ ఫైండింగ్ ద సమ్ ఆఫ్ ద 2 ఫ్రాక్షన్స్ ఆర్ వైల్ ఫైండింగ్ డిఫరెన్స్ ఆఫ్ ద 2 ఫ్రాక్షన్స్ వీ నీడ్ టు ఈక్వలైజ్ ద డినామినేటర్స్. ఇక్కడ చూడండి అన్న, 2/3 ఉంది, ఇక్కడ 3/5 ఉంది. దీస్ ఆర్ ద గివెన్ 2 ఫ్రాక్షన్స్. ఇవి 2 భిన్నాలు, ఇవ్వబడిన 2 భిన్నాలు. 2/3ని ఏం చేస్తున్నానా? లవాన్ని ఇక్కడ 2/3 తీసుకున్నప్పుడు ఇక్కడ హారం ఏముందమ్మా? రెండో హారం 5. లవాన్ని 5తో గుణిస్తున్నాను, హారమును 5తో గుణిస్తున్నాను. 2 5లో 10, 3 5లో 15. నెక్స్ట్ చూడండి అన్న, here in the case first 2/3, here in the case of 2/3 both numerator and denominator is multiplied by the second denominator 5. So ఇక్కడ చూడండి, numerator is multiplied by 5, denominator also multiplied by 5. 2 5s are 10, 3 5s are 15. 2 5లు 10, 3 5లు 15. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఏముంది నాన్న? 3/5 తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద సెకండ్ డినామినేటర్ ఏముంది నాన్న? 3 ఉంది. సో హియర్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ మల్టిప్లై బై అనదర్ డినామినేటర్ 3. ఇది తీసుకుంటేనేమో 2/3 తీసుకుంటేనేమో మొత్తం రెండింటిని కూడా 5తో గుణించండి. 3/5 తీసుకుంటేనేమో రెండు భిన్నాలని లవాన్ని హారాలనేమో 3తో గుణించండి. 3 3s are 9, 5 3s are 15. చూడండి అన్న, హియర్ 10/15 minus of 9/15. The equivalent fraction of 2/3 is 10/15 minus of the equivalent fraction of 3/5 is 9/10. 2/3కి సమానమైన భిన్నం 10/15, 3/5కి సమానమైన భిన్నం 9/15. We need to subtract, తీసివేయాలమ్మా. ఇక్కడ రాసాం నాన్న మనం ఆల్రెడీ. 2/5 2/3కి సమాన భిన్నం 10/15. ఇక్కడ 3/5కి సమానమైన భిన్నం 9. ఈ 2 భిన్నాలు చూడండి నాన్న, ఈ 2 భిన్నాలు వేరు ఉన్నాయి. 2/3, 3/5. బోత్ ద ఫ్రాక్షన్స్ ఆర్ డిఫరెంట్. హియర్ దిస్ ఈజ్ ఫస్ట్ ఫ్రాక్షన్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ ఫ్రాక్షన్. హియర్ డినామినేటర్స్ ఆర్ నాట్ ఈక్వల్. బై కంపేరింగ్ ఆఫ్ దీస్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్, from these a group of these equivalent fractions, and here also from this group of equivalent fractions, here both the denominators are equal.
హియర్ దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ 9/15 అండ్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 10/15. ఈ భిన్నానేమో 10/15 రాసాం, ఈ భిన్నానేమో 9/15. హారాలు ఇక్కడ సమానంగా ఉన్నాయి కాబట్టి 2/3ని 10/15గా తీసుకున్నాను, 3/5ని 9/15గా తీసుకొని తీసివేస్తున్నాను. 10 - 9 నానా, 10 - 9 1. ఇక్కడ చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నెంబర్స్ ఈజ్ 1 అండ్ డినామినేటర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ టేకెన్. హారాన్ని అలాగే 15 తీసుకుంటాం. ఇది సంఖ్యల మొత్తము కానీ సంఖ్యల భేదము. సమ్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్, డిఫరెన్స్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్, భిన్నాల యొక్క మొత్తము లేదా భిన్నాల యొక్క భేదము. అలాగే నానా ఇక్కడ 2/3, రైట్ సమ్ ఫ్యూ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 2/3, రైట్ ఫ్యూ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 4/7. 2/3కి సమానమైన కొన్ని భిన్నాలు, 4/7కి సమానమైన కొన్ని భిన్నాలు రాయండి అన్నాడు. ఇక్కడ చూడండి నాన్న, 2/3 తీసుకున్నానన్నా. 1 2 3 4 5 6 సందర్భాలు తీసుకున్నాను. 4/7కి 1 2 3 4 5. Here 5 cases are taken. In the first case, both numerator and denominator which are multiplied by 2. Here in the second case, both numerator and denominator which are multiplied by 3. థర్డ్ కేసులో నాన్న మూడో సందర్భంలో లవహారాలను, మొదటి సందర్భంలో 2తో రెండింటిని కూడా లవాన్ని హారాన్ని 2తో గుణించాను, రెండవ సందర్భంలో లవహారాలను 3తో గుణించాను, మూడవ సందర్భంలో లవహారాలను 4తో గుణించాను. ఇన్ ద ఫోర్త్ కేస్, so both numerator and denominator which are multiplied by 5. In the fifth case, both numerator and denominator which are multiplied by the same number, here also which are multiplied by the same number. ఈ సందర్భాల్లో లవహారాలను ఒకే సంఖ్యతోటి గుణిస్తున్నాను. అప్పుడు ఏమవుతుందన్నా, 2 2s are 4, 3 2s are 6. ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 2s are 4, 3 2s are 6, 2 2 4, 3 2 6, 2 3s are 6, 3 3s are 9, 2 4s are 8, 3 4s are 12, 3 4 12, 2 5 10, 3 5 15. Multiplying with numerator and numerator, denominator by denominator. So but multiply these numerators and multiply these denominators. సో హియర్ దీస్ ఆర్ ద ఈ విధంగా గుణించడం వల్ల ఏమైనా 2/3కి సమానంగా 4/6, 6/9, 8/12 ఇవన్నీ భిన్నాలు కూడా సమానమే. ఆల్ దీస్ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వల్. 3కు 2 మార్కులు వచ్చిన పిల్లవాడైనా, 6కు 4 మార్కులు పొందిన పిల్లవాడైనా, 9 మార్కులకు గాను 6 మార్కులు పొందిన పిల్లవాడైనా, అవుట్ ఆఫ్ 12 marks he got 8 marks. Another person out of 15 marks he got 10 marks. Out of 18 marks he got 12 marks. And out of 21 nana, here wait here out of చూడండి nana, wait nana, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు చూడండి అన్న, ఇవన్నీ భిన్నాలు కూడా ఏమైనా 14/21. ఈ భిన్నాలన్నీ కూడా సమానమే, 14/21. తర్వాత ఈ రెండు సమానమైనప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ అదే 2/3కి సమానమైనటువంటి భిన్నాలు కొన్ని రాశాం. ఇక్కడ 4/7 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. హియర్ ఆల్సో ఇన్ ద సేమ్ ప్రాసెస్ 4/7 ఏం చేశానన్నా, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విచ్ ఆర్ మల్టిప్లైడ్ బై 2, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విచ్ ఆర్ మల్టిప్లైడ్ బై 3, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విచ్ ఆర్ మల్టిప్లైడ్ బై 4. సో లవహారాలను ఒకే సంఖ్యతో గుణించాను. అప్పుడు ఏమవుతుందన్నా, 4 2s are 8, 7 2s are 14, 4 3 12, 7 3 21, 4 4 16, 7 4 28, 4 5 20, 7 5 35, 4 6 24, 7/6. అంటే అర్థం ఏంటి నాన్న, ఇక్కడ 4/7 అనేది 8/14 సమానం, 8/14. ఈ భిన్నాలన్నీ కూడా సమానమే. లవాలు సమానంగా లేవు, హారములు సమానంగా లేదు, కానీ దీనికి సమానమైనటువంటి భిన్నాలు కొన్ని రాశాను. ఇప్పుడు ఏంటి నాన్న, మనం వీ నీడ్ టు యాడ్ 2/3 అండ్ 4/7 అన్న ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 2/3. హియర్ వీఆర్ ఆబ్టైన్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 2/3. 2/3కు సమానమైన భిన్నాలన్నీ రాశాం. 4/7కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అన్ని we obtained the values of equivalent fractions of 4/7. 4/7కి సమానమైన భిన్నాలని రాశాం. తర్వాత ఏమన్నానా, యాడ్ ద టూ ఫ్రాక్షన్స్. ఈ 2/3ని అండ్ 4/7 రెండు భిన్నాలని కూడమంటున్నాడు. వీటిని కూడితే ఎంత వస్తుంది అన్నాడు. చూడండి నాన్న, మొదటి పిల్లవానికి 3 ఎకరాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఇందులో 3 వాటాల్లో ఈయనకు 2 వాటాలు ఉన్నాయి, 3 వాటాల్లో ఈయన 2 వాటాలు. రెండవ వ్యక్తికి 7 సమాన భాగాల్లో ఈయన భాగాలు 4 భాగాలు. మరి వీరిద్దరూ కలిస్తే మొత్తం ఎన్ని భాగాలు అవుతాయి, ఎన్ని భాగాలు వాళ్ళు ఎన్నుకుంటారు చూడాలి. ఈ 2 భిన్నాల యొక్క మొత్తం కావాలన్నా
హారాలు సమానం చేయాలి. కూడే ప్రక్రియలో కూడే సందర్భంలో రెండు భిన్నాల యొక్క మొత్తము అనగానే హారాలు సమానంగా ఉంటేనే కూడగలుగుతాం, లేదు అంటే తీసివేయాలి. రెండు భిన్నాల భేదం చేసినా కూడా హారాలు సమానంగా ఉంటేనే మనం ఈ తీసివేత చేయగలుగుతాము, లేదు అంటే కష్టమవుతుంది. కాబట్టి ఏంటన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు వెరిఫై వెదర్ ద గివెన్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్. ఇవ్వబడిన హారాలు సమానం ఉన్నాయా లేదా చూస్తున్నాం, సమానం లేవు. హియర్ ఆల్సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్. అప్పుడు చూడనా 2/3 ఉందన్నా, 2/3 ఉన్నప్పుడు వాట్ ఈస్ ద అనదర్ డినామినేటర్, ఇంకొక హారం ఏముందన్నా 3 ఏళ్ళు 21, 3 7 జా 21. డినామినేటర్ ఏం రావాలన్నా 21 రావాలి. సో వాట్ షుడ్ బి మల్టిప్లైడ్ టు 3 టు గెట్ 21. 3కి ఎంత గుణిస్తే 21 వస్తుందమ్మా, 3 7. 3నేమో 7తో మల్టిప్లై చేయాలి, 7నేమో 3తో మల్టిప్లై చేయాలి. సో 2/3 బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విచ్ ఆర్ మల్టిప్లైడ్ బై 7. నెక్స్ట్ నానా 4/7. Here 4/7 both numerator and denominator which are multiplied by 3. ఈ భిన్నంలో లవహారాలను 7తో గుణించాను, ఈ భిన్నానికి సంబంధించి లవహారాలను 3తో గుణించాను. 2 7 జా 14, 3 7 జా 20, 2 ఏళ్ళలో 14, 3 ఏళ్ళలో 21. దీనికి సమానమైన భిన్నం ఇది. దీనికి సమానమైన భిన్నం ఏమవుతుందన్నా 4 3 జా 12, 7 3 జా 21, 4 4 3 12, 7 3 21. చూడనా, హియర్ ఇన్ దిస్ కేస్ యాక్చువల్లీ in the given case both the denominators are not equal. ఇవ్వబడిన సందర్భంలో హారాలు సమానం లేకుండా ఉండే, హారాలు సమానం లేని సందర్భంలో మనం హారాలు సమానం చేసాం. చూడనా, ఇక్కడ చూడండి 2/3 అనే భిన్నంలో 4/7 అనే భిన్నంలో హారాలు ఎప్పుడు సమానమైనవి, ఇక్కడ హారం 21 ఉంటే ఇక్కడ కూడా హారం 21 ఉంది. దీనికి సమానమైన భిన్నం 14/21, దీనికి సమానమైన భిన్నం 12/21. 21 హారాలు సమానం ఉన్నాయి నాన్న. ఈ రెండు భిన్నాలు కూడా అంటే ఏం చేయాలన్నా 2/3ని 4/7ని కూడాలంటే వైల్ యాడింగ్ దీస్ టూ ఫ్రాక్షన్స్ హియర్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. వీ నీడ్ టు కన్వర్ట్ ద డినామినేటర్స్ యాజ్ ఈక్వల్. సమానం రావాలంటే 2/3లో 21 డినామినేటర్ ఉంది. హియర్ ఇన్ ది కేస్ 4/7, హియర్ డినామినేటర్ ఈజ్ 21. హియర్ బోత్ ద డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. సో 14/21 ఇన్ ఫస్ట్ ఫ్రాక్షన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 14/21. సెకండ్ ఫ్రాక్షన్ వాల్యూ విచ్ ఈజ్ ఈక్వల్ 12/21. ఈ రెండింటిని కలుపుతున్నాను నాన్న, 14/21 ప్లస్ 12/21. హియర్ ఇన్ దిస్ కేసెస్ బోత్ ద డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. 14 + 12 26 డివైడెడ్ బై 21. ఇక్కడ కూడా నాన్న వీటిని ఏం చేయమన్నాడు, తీసివేయమన్నాడు. 2/3లో హారం 21 వచ్చేది ఏముంది నాన్న చూడండి, 2/3 భిన్నంలో హారం 21 వచ్చేది ఎంత, 14/21. అదేవిధంగా నాన్న 4/7లో డినామినేటర్ 21 వచ్చేది ఏముంది, హారం 21 వచ్చేది ఇన్ ద 4/7. సో ఇఫ్ ద డినామినేటర్ వాల్యూ విచ్ ఈజ్ ఈక్వల్ 21 మీన్స్ వీఆర్ సెలెక్టింగ్ 12/21. ఇన్ దిస్ ఫ్రాక్షన్ 2/3 we need to convert as a denominator 21. Here 2/3 which is equalized to 14/21. So from the 2/3 here it is equal to 4/21 and 4/7 which is equal to 12/21. So 4/21 నేమో 2/3 నేమో 14/21గా రాసాము, 4/7 ఏమో 12/21గా రాసాము. ఇప్పుడు చూడండి అన్న, బోత్ ఆర్ కన్వర్టెడ్ యాజ్ లైక్ ఫ్రాక్షన్స్. రెండు భిన్నాలు కూడా సజాతి భిన్నాలుగా మారిపోయినాయి. 14 - 12 దట్ ఈస్ 2/21. సో అర్థమైపోయింది కన్నా ఈ విధంగా. సో ఏ భిన్నాలు ఇచ్చినా కూడా హారాలు సమానం చేయాలి. 3 ఏళ్ళలో 21, ఈ భిన్నానికి హారం 21 రావాల్సిందే, ఈ భిన్నానికి కూడా హారం 21 రావాలంటే 3 ఏళ్ళలో 21, 7 3లో 21. We should multiply. So what should be multiplied to 3 to get 21? 3 7 ja 21. Here 7 3 ja 21. ఇక్కడ 7 ఉంటాయి. పైన లవాన్ని హారాన్ని 7తో గుణిస్తే లవాన్ని కూడా 7తోటే గుణించాలి. లవాన్ని 3 హారాన్ని 3తో గుణిస్తే లవాన్ని కూడా 3తోటే గుణించాలి. Both numerator and here both numerator and denominator both are multiplied by the same number. It value so doesn't change. ఒక భిన్నం విలువ మారదు. ఈ విధంగా రెండు హారాలు సమానం చేశాక కూడమంటే కూడాలి, తీసివేయమంటే తీసివేయాలి. సమాన హారాలకు సంబంధించిన హారాన్ని ఫలితంలో ఉంచాలి. ఓకేనా? ఈ విధంగా నా రెండు భిన్నాల్ని కాసాగుతో సంబంధం లేకుండా సమానమైనటువంటి భిన్నాలుగా రాసి రెండు భిన్నాలు ఏ సందర్భంలో సమానమైన హారాల్ని పొందుతున్నాయో ఆ భిన్నాల్ని కూడమంటే కూడుతున్నాము, తీసివేయమంటే తీసివేస్తున్నాము. తర్వాత నాన్న కాసాగు కనుక్కోవడానికి పరిక్రియలు వేరున్నాయి. ఫైండింగ్ ఎల్సిఎం, సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఒకటి ఉంది నాన్న, డివిజన్ మెథడ్ ఒకటి ఉంది, సో ఎల్సిఎం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఒకటి ఉంది నాన్న, అవి నేను తర్వాత తీసుకుంటాను. ఫస్ట్ ఎందుకు భిన్నాలు సమానం కావాలి, సమానమైనటువంటి హారాలు సమానమైతే ఏ విధంగా కూడాలి అనే దాని మీద మీకు కేవలం ఒక అవగాహన కల్పించడానికి మాత్రమే ఈ వీడియో మీకు ఇచ్చాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ నాన్న.